హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ మనం దాదాపు 4.5 సంవత్సరాలుగా దీనికి సంబంధించి చూస్తున్నాం. తెలంగాణలో ఎప్పుడైతే ఎల్ఆర్ఎస్ ప్రకటించారో 2020వ సంవత్సరంలో ఆ రోజు ఆగస్టు 31వ తేదీన ఎల్ఆర్ఎస్ ప్రకటించారు. ఆగస్టు 26వ తేదీ కంటే ముందు, అంటే 2020 ఆగస్టు 26వ తేదీ కంటే ముందు ఏవైతే లేఅవుట్స్ ఉన్నాయో, గ్రామ పంచాయతీ కావచ్చు, రకరకాల లేఅవుట్స్, వాటికి సంబంధించి కావచ్చు, అదే రకంగా లేఅవుట్స్ లేకుండా అక్రమంగా ఏర్పాటైన లేఅవుట్లు కావచ్చు, వాటన్నింటినీ ఒక క్రమబద్ధీకరించుకోవడానికి, రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రకటించింది. నామినల్ ఫీజు వసూలు చేసింది. ఆల్మోస్ట్ 1000 రూపాయలు నామినల్ ఫీజు వసూలు చేసిన పరిస్థితి. దాంతో అప్పటి నుంచి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకున్న వాటిని ఎప్పుడప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు, ఆ లేఅవుట్లలో ఉన్న ప్లాట్లు తమ పేరిట సొంతం అవుతాయని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్న పరిస్థితి. దాదాపు 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లై చేసిన పరిస్థితి. కానీ తాజాగా మొన్నట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఎలాంటి పురోగతి లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మేము ఎప్పుడో గతంలో చాలా కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న ప్లాట్లు ఇంకా మా సొంతం కాలేదు అన్న ఈక్వేషన్లో చాలామంది బాధపడుతున్న పరిస్థితి. ఆ ఎల్ఆర్ఎస్ ఎప్పుడు పూర్తవుతుంది, లేఅవుట్లను ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు, అక్రమ లేఅవుట్లు కావచ్చు, గ్రామ పంచాయతీ స్థాయిలో ఏర్పడిన లేఅవుట్లు కావచ్చు, వాటన్నిటి ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మొన్న మధ్యనే ఒక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసుకున్న 25 లక్షలకు సంబంధించిన అప్లికేషన్లు క్లియరెన్స్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. కానీ తాజా అప్డేట్స్ చూస్తూ ఉంటే కొంత షాక్ గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 25 లక్షల అప్లికేషన్లు ఎప్పుడు వాటిని స్క్రూటినీ పూర్తవుతుంది, ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు అన్న ఈక్వేషన్స్ చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. లేటెస్ట్ లెక్కలు మన ముందు కనిపిస్తున్నాయి. మొత్తం 25 లక్షల అప్లికేషన్లకు కాను ఇప్పటి వరకు కేవలం 4,28,000 పైచిలుకు దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. అంటే ఓవరాల్ అప్లికేషన్లో ఇది కేవలం 17%. అంటే 25 లక్షల అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్ ఆధ్వర్యంలో నమోదైతే వాటికి సంబంధించి కేవలం ఇప్పటి వరకు 17%, అంటే 4,28,000 అప్లికేషన్లు మాత్రమే ఇప్పటి వరకు స్క్రూటినీ చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో కూడా కేవలం స్క్రూటినీ చేసిన 17%, 4,28,000 అప్లికేషన్లో కేవలం 14%, అంటే 60,000కు పైచీలకు మాత్రమే అప్లికేషన్స్ సరిగ్గా ఉండడం, వాటిని క్లియర్ చేశారు. అంటే ఓవరాల్గా 25 లక్షల అప్లికేషన్లు, వాటిలో 4,28,000 మాత్రమే ఇప్పటి వరకు స్క్రూటినీ చేశారు. అందులో కేవలం 60,000 అప్లికేషన్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. వాటికి సంబంధించి దాదాపు 97,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరిన పరిస్థితి. కానీ మిగిలిన అప్లికేషన్లను ఎప్పుడు పూర్తి చేస్తారు, దానికి సంబంధించి ఎన్ని అవరోధాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నది ఒకసారి తరచి చూస్తే మాత్రం చాలా షాక్కు గురయ్యే వార్తలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 3 కోర్టు కేసులు ఉన్నాయి. ఒకటి హైకోర్టులోను, 2 సుప్రీంకోర్టులో ఉన్నాయి. హైకోర్టుకు సంబంధించి ఒక కొలికి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టులో ఉన్న ఈ ఎల్ఆర్ఎస్కు సంబంధించిన కేసులు ఎప్పుడు క్లియర్ అవుతాయి? అవి క్లియర్ అయ్యే వరకు ఇవి పెండింగ్లో ఉండాల్సిందేనా? అదే సమయంలో అప్లికేషన్ల పరిశీలన క్రమంలో కూడా ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఇప్పటి వరకు 4,28,000 అప్లికేషన్లను స్క్రూటినీ చేస్తే వాటికి సంబంధించి 60,000 మాత్రమే క్లియర్ అయితే మిగిలినవి ఎందుకు క్లియర్ కాలేదు అంటే సమగ్రమైన సమాచారం వాళ్ళెవరూ పొందుపరచలేదు. మరి 25 లక్షల అప్లికేషన్లు ఎంతమంది సమగ్రమైన సమాచారం అందుబాటులో పెట్టారు? మరి ఎప్పటి వరకు ఇవన్నీ పూర్తవుతాయి? ఒకవేళ మళ్ళీ అప్లై చేసుకోవాలన్న అవకాశం కనుక అప్లికేషన్లకు ఇస్తే దానికి సంబంధించిన గడువు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా? లేకపోతే ఆ రోజు ఏదైతే 2020వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీ కంటే ముందే ఉన్న అప్లికేషన్లు లేఅవుట్లకు సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవాలా? ఆ తర్వాత ఏర్పాటైన వాటికి కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తారా? ఇట్లాంటి సమస్యలు, సందేహాలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ సమస్యల విషయానికి వస్తే మాత్రం 2 ప్రధానంగా, ఒకటి న్యాయపరమైన సమీక్ష, సుప్రీంకోర్టులో 2 కేసులు పెండింగ్లో ఉండడం, వాటికి సంబంధించిన క్లియరెన్స్ ఇంకా రాకపోవడం. అదే సమయంలో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది, ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో ఆ అప్లికెంట్స్ సమగ్రమైన సమాచారాన్ని తమ అప్లికేషన్ల రూపంలో పొందుపరచని పరిస్థితి. మరి ఈ 2 ప్రధానమైన సమస్యలను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది? ఎప్పుడు ఈ 25 లక్షల లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ఎల్ఆర్ఎస్ స్కీమ్కు సంబంధించి పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు క్లియర్ చేస్తారు? 25 లక్షల్లో 4,28,000 అప్లికేషన్లు స్క్రూటినీ అయ్యాయి. వాటిలో 60,000 మాత్రమే క్లియర్ అయిన పరిస్థితి. అంటే వాటికి సంబంధించి కూడా మళ్ళీ రీఅప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన కేవలం 60,000 మంది ఎగ్జామ్ట్ అయితే ఓవరాల్గా 25 లక్షల్లో ఇంకా 24,40,000 మంది అయితే ఆల్రెడీ అప్లై చేసుకున్నవారు, లేదా ఇప్పుడు స్క్రూటినీలలో తిరస్కరింపబడి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు. ఇవన్నీ ఈ క్రమమంతా ఎప్పటికీ పూర్తవుతుంది?
అవుతుంది అంటే ఎల్ఆర్ఎస్ పూర్తి అవడం అనేది ఒక కలగానే మిగిలిపోతుందా, ఒక జీవితకాలం దీనికోసం ఎదురు చూడాల్సిందేనా అన్న సందేహం సామాన్యుల్లో కలుగుతుంది. ఒక పైసా పైసా కూడగట్టి ఒక లేఅవుట్లో ప్లాట్ కొంటే ఆ ప్లాట్ను ఇప్పటి వరకు తమ సొంతం చేసుకోలేని పరిస్థితి. ఆ సొంతం చేసుకున్న దాన్ని కనీసం తమ అవసరాలకు విక్రయించుకొని ఏదో ఒక పిల్లల పెళ్లిళ్లకో పిల్లల చదువులకో వినియోగించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న దానికి ఆ వేగం లేకపోవడం అనేది చాలా మందిలో ఒక ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించడంతో పాటు ఈ అప్లికేషన్లకు సంబంధించి రీఅప్లై చేసే విధి విధానాలకు సంబంధించి కూడా ఒక కీలకమైన స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తే మటుకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రెండు ఎప్పటి వరకు జరుగుతాయి అన్నది చాలా పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. $1 మిలియన్ ప్రశ్నగా మారుతున్న పరిస్థితి. ఎల్ఆర్ విషయంలో ఇంకా కీలకమైన స్పష్టమైన ఆదేశాలు, అదే రకంగా నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తాజా గణాంకాలు కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. 25 లక్షల అప్లికేషన్లలో కేవలం 4,28,000 మాత్రమే ఇప్పటికీ స్క్రూటినీ అవ్వడం, అందులో కేవలం 60,000 మాత్రమే క్లియర్ అవ్వడం, దానికి సంబంధించిన మొత్తమే ప్రభుత్వ ఖజానాలోకి చేరడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కావచ్చు, అదే రకంగా ఆ రోజు వెంచర్లు వేసిన వారికి కావచ్చు, వారికి నష్టమే, దాంతోపాటు ప్రభుత్వానికి కూడా రావాల్సిన ఆదాయం ఇంకా పెండింగ్లో పడిపోతుంది. ఈ అన్ని అంశాలను కలగలుపుకొని ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, అంతే వేగంగా వాటిని గ్రౌండ్ లెవెల్లో అమలుపరచడం అన్నది అత్యంత కీలకంగా మారుతుంది. తాజా గణాంకాలు కొంత షాక్కు గురి చేస్తున్న నేపథ్యంలో ఈ రకమైన కామెంట్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో అమంగ్ యువర్ వాట్సాప్ సర్కిల్స్. థ్యాంక్ యూ సో మచ్.